హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మాల్ గ్రిడ్. ఈరోజు మనం E2N12 జంక్షన్లో ఉన్నాం. ఇది మనం ఫస్ట్ టైం వచ్చాము ఈ జంక్షన్కి. E2N12 జంక్షన్. మనకు రైట్ సైడ్ దూరంగా చూస్తే AIS కాలనీ కనిపిస్తుంది. ఇప్పుడు అది AIF లెఫ్ట్ సైడ్ అయితే ఇవి ఇందాక కనిపించింది MLC కాలనీ. ఇది ఎదురుగా మనకు E2 రోడ్ లింగపాలెం దగ్గర స్టార్ట్ అవుతుంది. మనం ఒకసారి మ్యాప్కి వెళ్దాం. ఇది ఫస్ట్ టైం వెళ్తాం కాబట్టి ఒకసారి మ్యాప్కి వెళ్ళి మ్యాప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అమరావతి మ్యాప్ అని టైప్ చేసి గూగుల్లోకి వెళ్తున్నాను. గూగుల్ మ్యాప్, శాటిలైట్ వ్యూ వెళ్తే రీసెంట్గా గూగుల్ మ్యాప్ అప్డేట్ అయిందండి. మనకు అప్డేట్స్ ఓకే. ముందు ఇది ఇందాక పాత అమరావతి, ఇప్పుడు మనం కొత్త అమరావతిలోకి వచ్చాం. అందులో మనం ఇప్పుడు రాయపూడి డైరెక్ట్గా వెళ్దాం. మనం రాయపూడి దగ్గర మీకు గుర్తుంటే IAS కాలనీ, ఈ రోడ్ నెంబర్ N12 రోడ్డు, మనకి సీడ్ యాక్సెస్ రోడ్ E3 సీడ్ యాక్సెస్ రోడ్. ఈ N12 E2 వచ్చేటప్పటికి స్ట్రైట్గా ఇంకా పొలాలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇదిగోండి ఈ రోడ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇటువైపు మళ్ళీ కృష్ణానది డైరెక్ట్గా లింగపాలెం దగ్గర E2 స్టార్ట్ అవుతుంది. E2 నుంచి డైరెక్ట్గా ఇటువైపు వస్తే ఇక్కడ జంక్షన్ ఉంది. N12 జంక్షన్. ఈ జంక్షన్ దగ్గర ఉన్నాం. ఈ జంక్షన్ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ N12 రోడ్ మనకు మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ రోడ్. IAS కాలనీస్, హైకోర్ట్, పర్మనెంట్ సెక్రటేరియట్, NGOs కాలనీ, గెజిటెడ్ ఆఫీస్ కాలనీ అన్నీ N12 మీద ఉన్నాయి. అలాగే రేపు ఫ్యూచర్లో మనకి ఈ రోడ్ ఎక్స్టెండ్ అయిన తర్వాత, అంటే ఈ కంబైన్ ఇంకా జాయిన్ చేయాలి, ఇంకా పొలాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. జాయిన్ చేసిన తర్వాత ఇటువైపు వెళ్తే ఈ ఏరియాలో గవర్నర్ మరియు CM గారి ఇల్లు కడతారు ఫ్యూచర్లో. నా మ్యాప్ ప్రకారం ఈ రైట్ సైడ్ గవర్నర్ గారి ఇల్లు, లెఫ్ట్ సైడ్ CM గారి ఇల్లు. ఓకే, ప్రస్తుతానికి మనం ఈ జంక్షన్ దగ్గర ఉన్నాం. ఈ E2 రోడ్డే మనం స్ట్రైట్గా ఎటువైపు వెళ్ళిపోయి ఇంకా సిటీ ఎండ్లో N16లో జాయిన్ అయింది. N16 అనుకుంటాను ఇది. ప్రస్తుతానికి ఒకసారి ఈ లొకేషన్ వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం అదే లొకేషన్లో ఉన్నాం. E2N12 జంక్షన్. మనకు ఎదురుగా కొంచెం చెట్ల పైన మనకు AIS కాలనీ కనిపిస్తుంది. మనకు లెఫ్ట్ సైడ్ అలాగే MLC కాలనీ. మనకు ఈ లారీ ఉన్న రోడ్ N12 రోడ్. అక్కడ అండర్ గ్రౌండ్ సంబంధించి కడుతున్నారు. మరియు ఈ రోడ్ E2 మనం స్ట్రైట్గా వెళ్తే లింగపాలెం గ్రామం వచ్చింది. ఇంకోటి N12 ఇందాక చూసింది మనకు రాయపూడి గ్రామం. ఇది ఇప్పుడు లింగపాలెం గ్రామం. మనకు ఈ N12 నార్త్ వైపు, ఇదిగోండి ఈ చెట్టుకు పక్కన నార్త్ వైపు స్ట్రైట్ ఎక్స్టెండ్ అయితే, రోడ్డు ఎక్స్టెండ్ అయిన తర్వాత ఆ ఏరియాలో మనకు గవర్నర్ గారి మరియు CM గారి ఇల్లు కడతారు ఫ్యూచర్లో. రోడ్డు డైరెక్ట్ చివరి దాకా వెళ్ళి అక్కడ లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. నాకు తెలిసి అది N16లో లెఫ్ట్ తిరుగుతున్నట్టుగా ఉంటుంది. ఇది ఈస్ట్ వైపు. ఈ స్ట్రైట్కి వెళ్తే మనకు చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు దాని తర్వాత రాయపూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో కొన్ని ఇళ్ళు పోతున్నాయి. ఆ తర్వాత మనకు IAS కానీ మొత్తం కనెక్టివిటీ ఉంటుంది. ఇది మన ఫస్ట్ టైం వచ్చిన ప్లేస్, and we have come here first time, and this road is E2N12 junction, and whereas N12 is the main road for administrative city, and in front you can see right side IAS colony, and the left side straight away you can see MLC colony. And this is east road, E2 road, which start from Lingapalam, is nearby. This road doesn't start from the beginning. It's almost some middle of the city. And if you go this side, north side, and as per the plan, the governor and
CM house has been planned here, and this is south side, and here that is west side, and this is the south side. And thank you for watching. If you like this video, please like, comment, subscribe our channel. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.